Hi everyone. Today's session is warehousing. Warehousing అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. వేర్హౌసింగ్ దీన్నే మనం తెలుగులో గిడ్డంగులు అని అంటాము. ఓకే, వేర్హౌసింగ్ అంటే గిడ్డంగులు అనమాట. దాని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. వేర్హౌసింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ స్టోరింగ్ గూడ్స్. వేర్హౌసింగ్ అంటే ఏంటండి? స్టోరింగ్ గూడ్స్ దట్ విల్ బీ సోల్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ లేటర్. ఓకే, వేర్హౌసింగ్ అంటే ఏంటంటే స్టోరింగ్ గూడ్స్ని స్టోర్ చేసుకుంటాము. గూడ్స్ అంటే సరుకులు. ఓకే, గూడ్స్ అన్నా లేదు అని అంటే స్టాక్ అన్నా ఇన్వెంటరీ అన్న ఒకటే అనమాట. మన కామర్స్లో మనకి అన్నీ కూడా ఒకే పదం అర్థం వస్తుంది. గూడ్స్ అన్న సరుకులే, అలాగే ఇన్వెంటరీ అన్న సరుకులే, అలాగే స్టాక్ ఎంట్రీస్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు స్టాక్ అన్నా కూడా సరుకులు అనమాట. సో స్టోరింగ్ గూడ్స్ దట్ విల్ బీ సోల్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ లేటర్. ఈ యొక్క వేర్హౌసింగ్లో గూడ్స్ని స్టోర్ చేసుకుని తర్వాత దాన్ని సోల్డ్ అమ్ముతారు, ఆర్ లేదా డిస్ట్రిబ్యూటెడ్ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేయటం అనమాట. అంటే ఎవరికైనా కావాల్సి వస్తే ఎక్కడైనా వేరే షాప్స్కి కానీ లేదా హోల్సేలర్, రిటైలర్ ఇలా ఉంటాయి కదా షాప్స్, అలాంటి వాటికి కానీ ఎవరికి కావాలంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూటెడ్ పంపిణీ చేస్తూ ఉంటారన్నమాట లేటర్ తర్వాత. ఓకే, ఇప్పుడు మీకు వేర్ హౌసింగ్ అంటే మీనింగ్ అర్థమైంది కదండి. వేర్ హౌసింగ్ అంటే గిడ్డంగులు అని అర్థము. ఇంకో రకంగా చెప్పాలంటే గూడౌన్స్ అని అంటాం కదా. సో అలాంటి గూడౌన్స్లో మన యొక్క వేర్ హౌసింగ్స్ని ఈ స్టోర్డ్ గూడ్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆ గూడౌన్స్ నుంచి ఏమైనా బిజినెస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు, పప్పు, పప్పులు, బియ్యం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్టోర్ చేసుకుని వాళ్ళ షాప్స్లో ఫుల్ఫిల్ అయిపోయినట్లయితే అంటే సర్ప్లస్గా ఉన్నటువంటి గూడ్స్ని ఈ స్టోరేజ్లో అంటే గూడౌన్స్లో స్టోర్ చేసుకుంటారు. గూడౌన్స్లో స్టోర్ చేసుకుని వాటిని మళ్ళీ తిరిగి షాప్స్కి కానీ లేదంటే వాళ్ళ యొక్క అమ్ముకుంటాం అంటే వ్యాపారం కోసం అమ్ముకుంటారు, లేదంటే ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటారు, అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేయటానికి యూజ్ అయ్యేదాన్నే వేర్ హౌసింగ్ అని అంటాము. ఇంకో రకంగా చెప్పాలంటే గూడౌన్స్ అండి. ఏదైనా ఒక షాప్స్ బిజినెస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ఉంది, అలాగే రిలయన్స్ స్మార్ట్ ఉంది, జియో మార్ట్, ఇలా మనకి గ్రోసరీస్ సరుకులు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళ యొక్క లావాదేవీలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ యొక్క షాప్స్లో ఫుల్ అయిపోతే మిగిలిపోయినటువంటి బియ్యం, సరుకులు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్టోరేజ్లో వేర్ హౌసింగ్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ వేర్ హౌసింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ఏ స్పేర్ రూమ్ అంటే ఎక్కువగా మనకి స్పేర్ చేసుకోవటానికి ఏదైనా నిల్వ ఉండేటువంటివి స్పేర్ చేసుకోవటానికి మన యొక్క వేర్ హౌసింగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే కోల్డ్ స్టోరేజెస్ అంటే ఇప్పుడు వేర్ హౌసింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. టైప్స్ మీన్స్ గోడౌన్స్లో మనకి బయట ఉండే సరుకులు ఉంటాయి, అలాగే ఫ్రిడ్జ్లో కూలింగ్లో ఉన్నటువంటి సరుకులు ఉంటాయి అన్నమాట. మనం చూస్తూ ఉంటాం కోల్డ్ స్టోరేజెస్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ కానివ్వండి, లేదంటే రొయ్యలు, పచ్చి ఐటమ్స్, మాంసం కానీ ఇలాంటి పచ్చి అన్నీ కూడా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. పాడవకుండా ఆ వస్తువు స్టోర్ చేసుకుంటారు. అలాగే మనకి బియ్యం, సరుకులు, ఉప్పు, పప్పులు ఇలాంటివన్నీ బయట ఉన్నా కూడా మనకి పాడవవు కాబట్టి బయట నార్మల్ వేర్ హౌసింగ్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, టైప్స్ ఆఫ్ వేర్ హౌసింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ వేర్ హౌసింగ్స్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్
Distributions warehouses are used to store and sell large quantities of goods. Large quantities of గూడ్స్ ఎక్కువగా మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన షాప్స్లో ఉన్న ఇంకా మిగిలిపోయినటువంటి వాటిని లార్జ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి గూడ్స్ని మనం ఈ వేర్ హౌసింగ్స్లో యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో చూద్దాము టైప్స్ వచ్చేసరికి ప్రైవేట్ వేర్ హౌసెస్, పబ్లిక్ వేర్ హౌస్, అలాగే ఆటోమేటెడ్ వేర్ హౌస్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అంటే ఎక్కువగా ఫుల్ఫిల్ అయ్యేటువంటి సెంటర్స్లో, అలాగే ఆటోమేటెడ్ వేర్ హౌస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ వేర్ హౌసెస్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాము ఫంక్షన్స్ ఆఫ్ వేర్ హౌసింగ్. ఫంక్షన్ అంటే తెలుసు కదా, పనులు. ఈ వేర్ హౌసింగ్ చేసేటువంటి పనులు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తర్వాత చూద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫంక్షన్స్ చూద్దాము. వేర్ హౌసింగ్ చేసే ఫంక్షన్ మీన్స్ పని. ఓకే, ఫస్ట్ వన్ స్టోరేజ్. ఫస్ట్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటండి, వేర్ హౌసింగ్ అంటేనే స్టోర్ చేసుకుంటాకి. సో వేర్ హౌసింగ్ ఎందుకు యూజ్ అవుతుంది, స్టోరేజ్ దాచుకోవటానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ప్రైస్ స్టెబిలైజేషన్. ప్రైస్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. ఓకే, ఎందుకు స్టెబిలిటీగా ఉంటుందంటే మనం మిగిలిపోయినటువంటి ఏవైతే మన దగ్గర ఎక్కువ స్టాక్ అనేది ఉందో ఆ స్టాక్ వల్ల మనకి ఇవాళ రేపు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాము, స్టాక్ మార్కెట్లో మనకి ఒకసారి లాభాలు వస్తాయి, ఒకసారి నష్టాలు వస్తాయి అన్నమాట. సో ఇలా మనకి రేపు ఏమవుతుంది అని తెలియకోకుండా మనకి ఉంటుంది. రేపొద్దున ఆ యొక్క సరుకులు వస్తువులు అనేవి రేట్లు పెరగవచ్చు లేదా పడిపోవచ్చు, చెప్పలేము. సో మనకి ఇక్కడ వేర్ హౌసింగ్లో ఏం చేస్తామండి, ఆల్రెడీ మన దగ్గర సరుకులు ఉన్నాయి కాబట్టి దాని యొక్క ప్రైస్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. సో ఏంటంటే ప్రైస్ స్టెబిలైజేషన్. నెక్స్ట్ వన్ రిస్క్ బేరింగ్ అనేది కూడా మనకి ఈ యొక్క వేర్ హౌసింగ్ ఫంక్షన్లో ఒక భాగమే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వేర్ హౌసింగ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము కదా, గోడౌన్స్లో సరుకులు అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. దానివల్ల రిస్క్ అనేది కూడా కొంచెం ఉంటుందన్నమాట. దాన్ని మినిమైజ్ చేస్తుంది ఈ యొక్క వేర్ హౌసింగ్. రిస్క్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయట ఉంటే గనక సరుకులు అవి పాడైపోవచ్చు, లేదంటే దొంగతనం చేయొచ్చు, థెఫ్టింగ్ అనేది కూడా జరగవచ్చు, లేదంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా మన యొక్క కోల్డ్ స్టోరేజెస్ ఆర్ వేర్ హౌసింగ్ ఇలాంటి వేర్ హౌసింగ్స్లో ఉండడం వలన రిస్క్ అనేది కొంచెం వరకు తగ్గుతుందన్నమాట. ఎందుకండి, బయట ఉన్న వస్తువుకి ఇంట్లో వస్తువుకి కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది కదా. బయట ఉన్న వస్తువు పాడైపోవచ్చు, ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అదే ఒక స్పేర్ రూమ్లో గనక వేర్ హౌసింగ్లో గనక ఉంటే ఆ యొక్క రిస్క్ కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఫైనాన్సింగ్. ఓకే, ఇక్కడ మనకి ఫైనాన్సింగ్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఫైనాన్సింగ్ సెక్టార్లో కూడా మన యొక్క వేర్ హౌసింగ్ అనేది చాలా లీడ్ రోల్ ఉందన్నమాట. ఎందుకు అని అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా పైన ప్రైస్ స్టెబిలైజేషన్. అలాగే ఇక్కడ ఫైనాన్సింగ్లో కూడా మనకి ఎక్కువగా అంటే లోన్ తీసుకుని చాలామంది బిజినెస్లు పెడుతూ ఉంటారు. అలాగే లోన్ తీసుకుని ఒక పెట్టుబడి పెట్టాలంటే మనకి చాలా ఫైనాన్స్ ఎక్కువగా మనం దాని మీద స్టోర్ చేయాలన్నమాట. అంటే ఎక్కువగా రిస్క్ కూడా అవటానికి యూజ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం మన రుణదాతలు ఉన్నటువంటి మనం ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటే గనక ఆ అప్పు తీర్చే వరకు మనకు లాభం రాని నష్టం రాని వాళ్ళు ఏం చేస్తారండి, తీసుకున్న వాళ్ళు ఊరుకోరు కదా. ఆ ఫైనాన్సర్స్ ఏం చేస్తారు, రోజు మనం చూస్తూనే ఉంటున్నాము. సో ఎక్కువ వడ్డీలు వేసేసి తీర్చాలి అని చెప్పి కూర్చుంటారు. దీనివల్ల మనకి ఈ వేర్ హౌసింగ్ వల్ల ఏంటండి, ఫైనాన్సింగ్లో కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్. మనం గ్రేడ్ చేసుకోవటానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ వేర్ హౌసింగ్లో మనకి చేసే మొట్టమొదటి
అండ్ ఆఖరి పని ఏది అని అంటే గ్రేడింగ్ చేసుకోవటం అండ్ ప్యాకింగ్ చేసుకోవడం. గ్రేడింగ్ అంటే చిన్న చిన్నవి ఒక గ్రేడ్ చేస్తుంది, పెద్దవి ఒక గ్రేడింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ ఉన్నాయి, రైస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సోనా మసూర్ ఉంటుంది, అలాగే బాస్మతిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే కొంచెం బ్రేక్ అయినటువంటివి, అలాగే హాఫ్ బ్రేక్ అయినటువంటివి, మరీ నూకలుగా ఉన్నటువంటివి, ఇలా బియ్యం ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా గ్రేడ్ చేస్తుంది. అంటే మంచిగా ఉన్నాయన్నీ ఒక పక్కకి, మీడియం సైజ్ అంతా ఒక పక్కకి, లాస్ట్ అంతా ఒక పక్కకి చేసేసి మనకి గ్రేడ్ చేసి దానికి ప్రైసింగ్ కూడా చేసేస్తుంది. నెక్స్ట్ ప్యాకింగ్ చేసి దానికి లేబుల్ కూడా చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇది కొత్తగా యాడ్ అయింది గ్రేడింగ్ అనేది. మనకి ఇక్కడ 2 4 or 5 మార్క్స్ కనుక ఇస్తే ఇలా మనం సైడ్ హెడింగ్స్ పెట్టుకుని దానికి లోపల మ్యాటర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇప్పుడు స్టోరేజ్ ఇందాక చెప్పుకున్నాం కదా ఏమేం పనులు చేస్తుంది అని అంటే, ఫస్ట్ మనకు వచ్చింది ఫంక్షన్స్ ఆఫ్ వేర్ హౌసింగ్లో ఫస్ట్ ఏంటండి, స్టోరేజ్. ఓకే, ఆ స్టోరేజ్కి కొంచెం బ్రీఫ్గా వెళ్దాము. ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ వేర్ హౌసింగ్, సర్ప్లస్ కమోడిటీస్ విచ్ ఆర్ నాట్ నీడెడ్ ఇమీడియట్లీ కెన్ బి స్టోర్డ్ ఇన్ వేర్ హౌసెస్. ఓకే, స్టోరేజ్లో మనకి మెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటండి వేర్ హౌసింగ్కి, సర్ప్లస్ కమోడిటీ. సర్ప్లస్ అంటే ఎక్కువగా మిగిలిపోయినాయి, అంటే మన అవసరాలు తీర్చగా మిగిలినటువంటి సరుకులు, గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి. కమోడిటీ అంటే తెలుసు కదండి, వస్తువులు. ఓకే, సర్ప్లస్ కమోడిటీస్ విచ్ ఆర్ నాట్ నీడెడ్, ఇప్పుడు అవసరం కానటువంటివి, అంటే తర్వాత ఫ్యూచర్లో అవసరం అవ్వచ్చు. నాట్ నీడెడ్ ఇమీడియట్లీ అంటే ఇప్పుడుకిప్పుడు అత్యవసరంగా మనకు ఉపయోగపడినటువంటి వస్తువుల్ని, వాటిని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వేర్ హౌసింగ్ అనేది ముఖ్యమైనటువంటి పనులు చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ప్రైస్ స్టెబిలైజేషన్. ఓకే, వేర్ హౌసింగ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రైస్ స్టెబిలైజేషన్. ఫాల్ ఇన్ ద ప్రైస్ అనేది అంటే ధరలు గనక పడిపోయినట్లయితే, గూడ్స్ వెన్ దేర్ సప్లై ఈజ్ ఇన్ అబ్యూడెన్స్ అంటే సర్ప్లస్ అనేది కూడా ఎక్కువగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. అలాగే అండ్ రిస్క్ ఇన్ దేర్ ప్రైస్లో కూడా రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు అక్కడ ధర పడిపోయింది కాబట్టి ఎక్కువగా సర్ప్లస్ అనేది అంటే సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద స్లాక్ సెషన్ ఆర్ అవాయిడెడ్ అంటే దాన్ని ఎక్కువగా మనకి ధర తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుల్ని ఎక్కువగా తీసుకుంటాం. దాంట్లో మందగింపు అంటే తెలుసు కదా, స్లాక్ సీజన్స్ ఆర్ అవాయిడెడ్, ఎక్కువగా మనకి అవాయిడ్ చేయడానికి ఈ ప్రైస్ స్టెబిలైజేషన్, ఈ వేర్ హౌసింగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్లో మన యొక్క ఇంపార్టెన్స్, అలాగే ఈ వేర్ హౌసింగ్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, దాని డెవలప్మెంట్ కానీ, దాని ట్రేడ్ కానీ ఇప్పుడు వరకు మనం చూసాము. సో ఇలా మనకి కామర్స్లో అది ఈ కామర్స్ కావచ్చు, లేదంటే నార్మల్ కామర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్లో అమ్మి కొనేటువంటివి కావచ్చు, లేదంటే నార్మల్గా అయినా కావచ్చు, ఈ వేర్ హౌసింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, బెనిఫిట్స్ ఆఫ్ వేర్ హౌసింగ్. బెనిఫిట్స్ చూద్దాము. ఇప్పుడు దాకా మనం ఏం చూసామండి, ఫంక్షన్స్ చూసాము. ఇప్పుడు మనం బెనిఫిట్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ వన్ చూస్తే రెగ్యులర్ ప్రొడక్షన్. ఈ వేర్ హౌసింగ్లో ఎక్కువగా మనకి రెగ్యులర్గా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మనం అవసరం లేనటువంటి వస్తువులన్నింటినీ కూడా గోడౌన్స్లో స్టోర్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో బియ్యం అనేవి అయిపోయినాయి. సో మనం ఇమీడియట్గా ఏం చేస్తామండి, వెంటనే వెళ్ళి మనం గోడౌన్స్లో అంటే వేర్ హౌసింగ్లో ఉన్నటువంటి స్టోర్ చేసినటువంటి బియ్యం తీసుకొచ్చి మనం షాప్లో పెట్టుకుంటామన్నమాట. ఇలా ఎక్కువగా రెగ్యులర్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్,
టైం యూటిలిటీ, టైం కూడా చాలా యూజ్ అవుతుంది. మనం వేరే షాప్కి వెళ్ళి కొనుక్కుని వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో తెలీదు, స్టాక్ రాలేదంటారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ చెప్తూ ఉంటారు. సో టైం టేకింగ్ అనమాట అవంతా. సో మన దగ్గరే వేర్ హౌసింగ్లో ఉన్నట్లయితే టైం యూజెస్ అంటే ఈ కామర్స్లో ఏం చేస్తారంటే వ్యాపారస్తులు, అందరూ కాదండి, ఇది ఎవరు యూజ్ చేస్తారు, వ్యాపారస్తులు పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. టైం యూటిలైజేషన్ కూడా మనకి మన దగ్గరే ఉన్నటువంటి గోడౌన్స్లోకి వెళ్ళి తీసుకురావటం ఎక్కువ టైం టేకింగ్ కాదు కదా. సో టైం కూడా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్టోర్ ఆఫ్ సర్ప్లస్ గూడ్స్. సర్ప్లస్ అంటే ఇక్కడ ఏంటండి, మనకి ఎక్కువ మిగిలిపోయినాయి, మన అవసరానికి కాకుండా మిగిలిన గూడ్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ప్రైస్ స్టెబిలైజేషన్. ఇందాకే చెప్పుకున్నాం, ఇది ప్రైస్ అనేది స్టెబిలిటీగా మనకి ఉంటుందన్నమాట. ఈ వేర్ హౌసింగ్స్ వల్ల ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్సే. నెక్స్ట్ వన్, మినిమైజేషన్ ఆఫ్ రిస్క్. ఇందాక చెప్పుకున్నాం కదా, రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే మనకి బయట ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం వాళ్ళు ఎక్కువ రేటుగా అమ్మొచ్చు, లేదంటే ఫైర్ యాక్సిడెంటు, థెఫ్ట్, దొంగతనాలు చేసి దొంగలు ఎత్తుకుపోవటం, ఇలాంటివన్నీ కూడా మనం మినిమైజ్ చేసుకోవడానికి ఈ యొక్క వేర్ హౌసింగ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. వేర్ హౌసింగ్స్ కాకుండా మిగిలిపోయినటువంటివి ఏదన్నా బయట పెట్టుకున్నామండి, అది వర్షానికి తడిచిపోవచ్చు. ఆ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బియ్యమే పెట్టుకున్నాము, అవన్నీ ఏమవుతాయండి, ఎవరైనా వచ్చి దొంగలు పట్టుకెళ్ళొచ్చు, లేదంటే పొరపాటున ఏదన్నా యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ లాంటివి అవ్వచ్చు. లేదు అని అంటే వర్షం వచ్చి తడిచిపోతాయి, ముద్దయిపోతాయి. ఆ తడిచినవి కూడా ఎవరు కూడా ఆ యొక్క ధాన్యాన్ని కొనడానికి ఇష్టపడరు అన్నమాట. సో ఇలా ప్రభుత్వమే తక్కువ ధరకో ఎక్కువ ధరకో కొనుక్కుంటూ ఉంటుంది. చూస్తూ ఉంటాం కదా మనం అన్నదాతలు ఎంత సఫర్ అవుతున్నారో. సో ఇట్లా మనకి వేర్ హౌసింగ్స్ వల్ల బయట పెట్టుకోకుండా మన యొక్క గూడ్స్ అనేవి సేఫ్గా ఉండడం కోసం ఈ యొక్క గిడ్డంగుల్ని, గోడౌన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారండి. ఈ గోడౌన్స్లో కూడా మనకి కోల్డ్ స్టోరేజెస్ అనేవి వేరుంటాయి. కోల్డ్ స్టోరేజెస్ వచ్చేసరికి మనం త్వరగా పాడైపోయేటువంటివి, కూలింగ్లోనే ఉండాలి అనేటువంటివి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. లేదంటే ఐస్ పెడతారు కింద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేపలు, రొయ్యలు, పచ్చివి ఇలాంటివి వెంటనే పాడైపోతాయి కదా, మెడిసిన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కొన్ని ఫ్రిడ్జ్లోనే ఉండాలి అని చెప్పంటారు. అలా కోల్డ్ స్టోరేజ్లో మనం ఈ యొక్క కోల్డ్ ఐటమ్స్ని యూజ్ చేసుకుంటాము. నార్మల్గా ఉన్నటువంటి వేర్ హౌసింగ్స్లో నార్మల్ గోడౌన్స్ని యూజ్ చేసుకుంటారు. ఓకే. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.